జై జవాన్ జై కిసాన్. మళ్ళొచ్చినా అంటే ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, అక్కలకి, చెల్లెళ్ళకి, తమ్ముళ్ళకి అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? అందరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. అందులో అందరు మంచిగా ఉండాలి. మనల్ని మనం నమ్ముకోవాలి. మనల్ని మనం ఎంత కష్టంలో ఉన్నా దేవుని నమ్మిన వాళ్ళు ఎప్పుడు చెడిపోరు, దేవుడే కాపాడుతాడు. ఈ సాంగ్ చూడంగానే వాళ్ళు దేవుని మీద నమ్మకం పెట్టుకోరు. అయినా సరే వాళ్ళ విషయం కలిపిరని తెలియకుండా తాగిరు, చివరాఖరికి గోలు వచ్చి కాపాడిరు. అట్లా దేవుడు వచ్చి కాపాడుతాడు. మనం ఎప్పుడు ఏ కష్టంలో ఉన్నా, ఏ నష్టంలో ఉన్నా భగవంతా నువ్వే దిక్కు అనుకుంటే ఆ దేవుడే ఏదో రూపంలో వచ్చి మనల్ని కాపాడుతాడు. మనం విన్నంటే ఉంటాడు. మనం ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడు కోల్పోవద్దు. నిజంగా ఈరోజు నేను ఇట్లా స్క్రీన్ మీద యావరిని చూసినప్పుడు నాకు మస్తు అనిపించింది. ఆ లోపల ఉన్నప్పుడు, బిగ్ బాస్ లోపల ఉన్నప్పుడు ఒక్క ఛాన్స్ వస్తుందా రాదా అని ఊకే అనేటోడు. ఇప్పుడైతే నేనైతే స్క్రీన్ మీద చూడంగానే వచ్చింది నాకైతే నచ్చింది. నిజంగా మంచిగా అనిపించింది. మనందరం ఎవరికి సపోర్ట్గా నిలవాలి. అందరూ ఖచ్చితంగా మీరు ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్. లవ్ యూ సో మచ్. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చిన మా బిగ్ బాస్ టీం అందరికీ నమస్తే. ఎట్లున్నారు? అక్క నమస్తే. అన్నా తేజానా నమస్తే. లేట్గా వచ్చినా లేటెస్ట్ వచ్చినావు. బోలానా నమస్తే. బోలానా గురించి చెప్పాలంటే మాట్లాడుకోవడం. ఎందుకంటే నేను లోపల పోయినప్పుడు నా కోసం ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. లోపల ఉన్నాక బయటకు వచ్చినాక ఎట్లున్నాడో, ఎట్లా చేసిండో రియల్ హీరో. నాకు మస్తు అంటే ఒకటే చెప్తానా, మనం ముంగడికి పోతుంటే ఎదురు దెబ్బలు ఎన్నో తాకుతాయి. తాకినా సరే గట్టిగా నిలబడితే ఆ తాకిన దెబ్బలకి అనిపించాలి, అరే వీడు ఇంకా గట్టిగా నిలబడ్డాడని. అది నేను నిలబడ్డా, నా వెనుక బోలే అన్న, శివాజీ అన్న వీళ్ళందరూ నిలబడ్డారు. అందుకే ఇప్పుడు మీ ముంగడికి వచ్చి మాట్లాడినా. ఇంకా ఎన్ని ఎదురు దెబ్బలు తాకినా సరే బరాబర్ ఇట్లే నిలబడతా. వెనుకకు పోయేదే లేదు, అసలు భయపడేదే లేదు. ఒక రైతు బిడ్డ అనుకుంటే సాధిస్తాడు, సాధించి చూపిస్తాడు. పార్లమెంట్కి కూడా పోతాడు వీడు. అందరి ఆశీస్సులు ఉంటే అది ఇట్లా యువత మేలుకోవాలి, యువత ముందడిగేయాలి. యువత ఉంటేనే ఇప్పుడు అందరినీ కాపాడే సిచ్యువేషన్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్.